హాయ్ అన్న. హాయ్, మీ పేరు? శివ. ఓకే అన్న, ఆంధ్ర పాలిటిక్స్ గురించి అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్లాన్ చేసుకుంటున్నారు? అంటే నెక్స్ట్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, సో ఇటు చూస్తే టీడీపీ జనసేన పార్టీ కూడా కొంచెం స్పీడ్గానే రన్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఆయన ప్లానింగ్ ఏమనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే ఏదైతే ప్రజెంట్ ఉన్న వైఎస్ఆర్ ప్రభుత్వం ఉందో, జగనన్న ప్రభుత్వం ఉందో, సో మెయిన్ థింగ్ వాళ్ళు ఏమనుకున్నారంటే ఏదో పథకాలు చాలా వరకు రప్పిస్తాయని అనుకున్నారు. వాళ్ళు అనుకున్నట్టు పథకాల ప్రకారం అధికారంలోకి అయితే వచ్చింది ప్రజెంట్. కానీ ఇప్పుడు ఎలా అంటే మెయిన్ గవర్నమెంట్ టీచర్స్కి శాలరీలు ఇవ్వలేకపోతుంది. చాలా వరకు ఫైనాన్షియల్గా చాలా లో బడ్జెట్లో ఉంది ప్రజెంట్ ఉన్న ఏపీ. సో ఏంటంటే కానీ ప్రీవియస్గా ఇప్పటికీ మనం చూసుకున్నట్లయితే ఓన్లీ జనసేన ఒకటి గ్రాఫ్ పెంచుకుంది. వీలైనంత వరకు కూడా జనసేన వస్తుందని మా అభిప్రాయం. ప్రస్తుతం ఉన్న పరిస్థితి టీడీపీ అంటావా, క్యాడర్ ఉంది కానీ ఇన్ఛార్జీలు అంటూ సపోజ్ ఏంటంటే ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు యాక్టివ్గా లేరు ప్రజెంట్ టీడీపీలో, ఏపీలో ఉన్న పరిస్థితుల్లో. సో ఐ హోప్ అంటే ఒకటి జనసేన అధికారంలోకి రాకపోవచ్చు ఇప్పుడు, కాబట్టి తర్వాతనే వస్తుంది. కానీ ప్రస్తుతం అయితే మాత్రం పుంజుకుంటుంది జనసేన ఒకటి. సో ఓకే, మళ్ళీ అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం మీరు చెప్పినట్టు చూస్తే నెక్స్ట్ మళ్ళీ వైసీపీ రావచ్చా? మ్యాక్సిమం వైసీపీ వస్తుంది. ఎందు గురించి అంటే జనసేన టీడీపీ పొత్తు కాకపోతే వైసీపీ వస్తుంది. లేదు పొత్తు అయిందంటే మాత్రం 100% ఈ రెండు కలిపి మ్యాక్సిమం కొట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే జనాల్లో కొంతవరకు సిటీల్లో అయితే మాత్రం 100% వైసీపీ అయితే రాదు భయ్యా. సిటీల్లో అయితే 100% వైసీపీ అయితే రావడం కష్టం. ఇంకా వస్తే రూరల్లో ఏమాత్రం వస్తే ఛాన్స్ ఉంటుంది, కానీ ఇంకా నార్మల్గా అయితే రావడం కష్టం. సో ఇప్పుడు అంటే జనాలు ఎలా అనుకుంటున్నారంటే పథకాలతోటి కొంచెం అభివృద్ధి జరుగుద్ది, పథకాలు ఉంటేనే మనం నెక్స్ట్ మళ్ళీ వైసీపీని గెలిపించుకోవచ్చు అని అనుకుంటున్నారు. సో ఎంతవరకు ఆయన పథకాలు పెట్టారు, ఎంతవరకు వాటిని అమలు చేసుకున్నారు? ఒక్క విషయం ఏంటంటే పథకాలు ఎవడు పెట్టినా, ఏ ప్రభుత్వం పెట్టినా, ఇప్పుడు ఈరోజు పథకం పెట్టాడంటే ఆ డబ్బులు తీసుకునేది జనాల దగ్గర నుంచే తీసుకుంటాడు. ఆడు సొంతంగా డబ్బులు ఏం ఖర్చు పెట్టి ఏదైనా సరే ఎవడు ఎన్ని పథకాలు పెట్టుకున్నా వాళ్ళకే లాస్ అవుద్ది. నిత్యావసర సరుకులు రేట్లు పెరగడం ఇలాంటివన్నీ కొద్దిగా ఎక్కువ అవుతూ ఉండడం వల్ల సో ఎన్ని పథకాలు అయితే పెట్టినాయి, ఎంతమంది అయితే పెట్టినాయి, కానీ ఎక్కువ శాతం జనాలకే నష్టం పథకాలు పెట్టడం వల్ల. ఏదో ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇలాంటివి బెటర్ తప్ప ఇప్పుడు అమ్మఒడి ఉన్నది. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అమ్మఒడి 15,000 ఇస్తారు అంటున్నారు, కానీ 15,000 ఎవరికి రావట్లేదు. 13,000 ఎంత నీరు వస్తుంది, 13,000 40,000 1,000 మళ్ళీ రిటర్న్ చేసుకుంటున్నారు, బ్యాక్ చేసుకుంటున్నారు 1,000. ఇలా ఏంటంటే ప్రతి ఒక్క పథకం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే అమలు అవ్వట్లేదు, చాలా వరకు బ్యాక్ రిటర్న్ అవుతున్నాయి. కానీ ఆంధ్రాలో ఉన్న పరిస్థితి అయితే చాలామంది ప్రజలు అయితే అసంతృప్తిగా ఉన్నారు ఇప్పుడున్న గవర్నమెంట్ మీద అయితే అసంతృప్తిగానే ఉన్నారు. ప్లస్ ఏంటంటే ఇప్పుడు ఉన్న ఎంపీలు మాట్లాడడం, దుర్భిషలాడడం ఇలాంటి వాటి వల్ల కూడా చాలా వరకు రియాక్ట్ అయితే అవుతున్నారు. అంటే ఒక్క విషయం చెప్పాలంటే ఫైనల్గా ఇప్పుడు ప్రీవియస్గా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా, జగన్మోహన్ రెడ్డి ఉన్న టైంలో, అతను అపోజిషన్ ఉన్న టైంలో అతను ఎక్కడికి వెళ్ళాలన్నా చంద్రబాబు నాయుడు చాలా వరకు అడ్డగించడం ఇలాంటివి చేశాడు అనమాట. సో అయితే చంద్రబాబు నాయుడుకి ఈనాడు సపోర్ట్ చేయని, TV5 సపోర్ట్ చేయని, ABN సపోర్ట్ చేయని, ఏది సపోర్ట్ చేసినా జనాలు అనేది జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క ప్రజల కోసం ఇబ్బంది పడి ఆ బాధను అర్థం చేసుకుంటారు కాబట్టి ఆయన గెలిపించారు. సో ఇప్పుడు ఏంటంటే మ్యాక్సిమం ఇప్పుడు ఏవైతే పథకాలు ఉన్నాయో ఈ నవరత్నాలు అవనండి, ఈ నవరత్నాలు ఖచ్చితంగా జగనాన్ని కొంప ముంచుతాయని నా ఉద్దేశం. 100% అమ్మఒడి, నెక్స్ట్ ఏందబ్బా అంటే నవరత్న అంటే 9 స్కీమ్లు, 9 స్కీమ్స్. ఆ స్కీమ్లని వాళ్ళు 100% ఇవ్వగలిగితే, ఆ స్కీమ్లో 100% అందియగలిగితే జగన్ గారు గెలిచినట్టే. ఇంకా మళ్ళీ లేదు నీకు అదే చెప్తున్నాను. ఇప్పుడు 9 స్కీమ్లు అతను అమలు చేసేస్తున్నాడు, కాదని అనట్లేదు. కానీ ఫైనాన్షియల్గా బడ్జెట్ అనేది లో బడ్జెట్ అయిపోతుంది ప్రజెంట్ ఉన్న. సో అదే అర్థమవుతుంది. ఇప్పుడు టీచర్స్కి పాపం టైం టు టైం శాలరీలు వచ్చేవి, ఇప్పుడు టైం టు టైం శాలరీలు లేవు. అక్కడ ఏపీలో మొన్న నిర్మలా సీతారామన్ కూడా ఏదో వ్యాఖ్యలు చేశారనమాట, టైం టు టైం శాలరీలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఏపీ గవర్నమెంట్ ఉందనేసి. ఇంకోటి ఏంటంటే కలెక్టర్ ఆఫీస్ తాకట్టు పెట్టేస్తున్నారు, గవర్నమెంట్ ల్యాండ్స్ ఏమున్నా అవి తాకట్టు పెట్టేస్తున్నాడు భయ్య. అర్థమవుతుందా? దీనివల్ల ఆంధ్ర అనేది ఇంకా అప్పుల్లోకే మునిగిపోయి ఉంటుంది కదా. అదే చెప్తున్నాను, ఆంధ్రలో ఉన్నది అప్పుల్లో మునిగిపోవడం అంటే ఇంకా అదే మరి సిచ్యువేషన్. ఏదైనా తాకట్టు పెడుతున్నాడు కదా, అప్పులు తీసుకురావట్లే కొద్దిగా మ్యాక్సిమం అలాంటి మూమెంటే రన్ అవుతుంది ప్రజెంట్. సో ఫైనల్గా ఆయన దిగిపోయేసరికి తాకట్టు పెట్టినని మళ్ళీ రివర్స్ వస్తాయా, లేదంటే ఇంకా అలానే ఉండిపోతాయా? ఏం మాట్లాడుతుంది, అసలు ఇన్కమ్ ఎక్కడ ఉంది ఆంధ్రాకి ఇన్కమ్ లేదు, ఒక రాజధాని లేదు, ఏం లేదంతే. ఏమీ లేని ఒక స్టేట్ ఏదైనా ఉంది అంటే అది ఆంధ్ర ఒకటే సింపుల్గా. సో ఆంధ్రాకి తెలంగాణ గవర్నమెంట్కి కంపేర్ చేసుకుంటే ఏది బాగుంది? ఆంధ్ర
అంటే టు బి ఫ్రాంక్ ఏంటంటే ఎక్కడ లోకల్లో ఉన్నాడు ఆడు ఎప్పుడు కూడా ఆడు రాష్ట్రాన్ని పోడుకోలేడు కష్టం. ఇక్కడ ఉన్నాడు అక్కడ పొగుడతాడు, అక్కడ ఉన్నాడు ఇక్కడ పొగుడతాడు. సో ఏదైనా మా దాన్ని బట్టి చూస్తే ఇంకా తెలంగాణ కొంతవరకు బెటర్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ముందు నుంచి అభివృద్ధి చెందిన ఈ హైదరాబాద్ క్యాపిటల్ అవన్నీ హైదరాబాద్ క్యాపిటల్ ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి కొంతవరకు బెటర్ అనిపిస్తుంది అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పేరు? తరుణ్ కుమార్. తరుణ్ కుమార్. సూపర్ బ్రో. బ్రో, ఆంధ్ర పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటే ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ఇప్పుడు ముగ్గురు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సో నువ్వేం చెప్తావు? ఏ కరెంట్ ఉండదు, వాళ్ళకి వీళ్ళకి మనీ వేస్తుర్రు, మంచిగా ఉండదు బ్రో. అదే మన జనసేనకు వస్తే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. జనసేన. ఓకే. ఎందుకు జనసేన రావాలి అనుకుంటున్నావు? మనీ వేస్తున్నాడు, పక్కన స్థలాలు ఇవి అన్నీ వేసేస్తుండు. మళ్ళా మన తిరుపతి ఉంది, తిరుపతినికి ప్లాన్ చేసిండు. మన గవర్నమెంట్ అంతా గొడవడి ఆపేసిర్రు. మళ్ళా గవర్నమెంట్ వేస్తున్నాడనే మరి అమ్మఒడి అవి వేస్తున్నాడనే కానీ దానివల్ల కందిపప్పు పెంచిండు, ఆయిల్ పెంచిండు, బియ్యం పెంచిండు, అన్నీ పెంచిండు. కాలేజెస్కి రింబర్స్మెంట్ ఉండదు, ఏముండదు బ్రో. స్కాలర్షిప్ ఉండదు, వేస్తా అంటుండు, ఏమేయటల్లే. ఇంకెందుకు బ్రో అది అవసరమా మనకి? ఒక ఛాన్స్ అని ఇచ్చినామే కానీ నో యూజ్ బ్రో. అసలు అంటే ప్రూవ్ చేసుకోలేదంటారా జగన్ గారు? చేసుకోలే, అసలు లేదు. ఎందుకంటే చెప్పింది ఒకటి, చేస్తుంది ఒకటి. అది ఇప్పుడు చెప్పింది అంటే 10 చెప్తున్నాడు, చేస్తుంది ఒకటి కూడా లేదు ఆడ. అది స్కీమ్ల పరంగా చాలా స్కీమ్లు పెట్టారు. సో దాన్ని అమలు అన్ని వేస్ట్ బ్రో. ఊరికే వాడు ఫార్మాలిటీ చేస్తుండు, అన్నీ ఎందుకు అవన్నీ వేస్ట్ అవన్నీ. ఎందుకంటే ఇప్పుడు అంతే. జగన్ ఒకటి, పవన్ కళ్యాణ్ ఒకటి. జగన్ ఏంటంటే ఆయన చెప్పి ఒక జనం మోసం చేస్తున్నాడు ఆడ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే మనిషిని చెప్తున్నాడు, నమ్ముతాం అనేసేది మేమైతే. అది ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఏమేం చేశారు, ఏమేం చేయబోతున్నారు? ఒక్కరోజు నైట్లో ఎవడన్నా సీఎంగా ఉండి కూడా ఒక్కరోజు నైట్లో రోడ్లు వేపిస్తారా? ఒక్కరోజు నైట్లో పవన్ కళ్యాణ్ రోడ్లు వేపించిండు. ఒక్కరోజు ఒక్క నైట్లో 12 అవర్స్లా. రైతులకి ఎవరేం చేశాడు ఇప్పుడు దాకా? సీమన్ వాడు ఎవరేం చేశాడా? చేయలేదు. అంటే పదవి లేకపోయినా కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక్కరోజు నైట్లో మొత్తం రోడ్ వేసేసారు. సో జనాలకు సేవ చేస్తున్నారంటారా? అంతే. ఇప్పుడు పొలాల్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, పురుగుల మందు తాగి చనిపోయి ఉన్నారు రైతులు. ₹1 ఇచ్చిర్రా? మొన్న పర్చూరులో జరిగింది. పవన్ కళ్యాణ్ వచ్చిండు, మంచిగా మనీ ఇచ్చిండు, వెళ్ళిండు. 1 lakh ఇచ్చిండు ఒక్క ఫ్యామిలీకి. గవర్నమెంట్ జగన్ పరిపాలన ఉంది కదా, ₹1 ఇచ్చిండా? ఇవ్వాలి. ఎందుకు ఇంకా అది మనకి? సో అంటే చనిపోయిన రైతులకి ఇంటింటికి ₹1,00,000 ఇచ్చారా? ఓకే, ఖచ్చితంగా ఇచ్చిండు. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే పెద్ద మీటింగ్ ఉంది, ఆల్రెడీ పెద్ద మీటింగ్ ఉంది. పెద్దానికి అంతగా ఎంతమంది ఇచ్చారో ఖచ్చితంగా ఉంది, క్వాంటిటీ ఉన్నది. అవసరం లేదు. సూపర్. సో మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం ఒకవేళ అధికారంలోకి వస్తే ఇంకా చాలా అభివృద్ధులు చూడొచ్చు అంటారా? చూడొచ్చు బ్రో, ఖచ్చితంగా బ్రో. అది ఖచ్చితంగా అయితే. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్. జై పవన్ కళ్యాణ్.